హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1ఏకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ 1ఏలో సెకండ్ చాప్టర్ ఉంది కదా, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 కేసెస్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న స్టేట్మెంట్ ఉంటుంది కదా, దానిని ఎస్ ఆఫ్ ఎన్ ఆర్ కొంతమంది పి ఆఫ్ ఎన్ అనుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో గివెన్ స్టేట్మెంట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను, ఏదైతే మన ప్రాబ్లంలో స్టేట్మెంట్ ఇచ్చింటాడు. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 1 ఏంటంటే, కేస్ 1 ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ద రిజల్ట్ ఆర్ స్టేట్మెంట్ అన్నమాట. మన ఇచ్చిన ప్రాబ్లంలో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కనుక్కుంటాం, అలానే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కనుక్కుంటాం. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు therefore the result is true or the statement is true for n is equal to 1 అని చెప్పచ్చు. n is equal to 1 తీసుకొని చేస్తాం. మరి కేస్ 2 ఏంటి? కేస్ 2 అంటే ఏం లేదు, మనమే అజంప్షన్ చేసుకుంటాం. అజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k. n ఉన్న ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. మరి కేస్ 3 ఏంటంటే, case 3, now we have to prove that the statement is true for n is equal to k plus 1. n is equal to k plus 1 కి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఈ 3 కేసెస్ని చేస్తే therefore by the mathematical induction the statement is true for all positive integers ఆఫ్ n అని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ క్యాపిటల్ ఏ ఇచ్చేసాడు, దెన్ షో దట్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n ఏ పవర్ n ఇచ్చేసాడు. సో ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ దట్ మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, ఆ మ్యాట్రిక్స్ని రాద్దాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా మై ఓన్లీ సైన్ థీటా, కాస్ థీటా సైన్ థీటా, అదేవిధంగా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ని ఉపయోగించి చేద్దాం. బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి చేస్తున్నాం. సో ఎస్ ఆఫ్ ఎన్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాం. సో ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా, అదేవిధంగా సైన్ ఎన్ థీటా, నెక్స్ట్ మళ్ళీ మైనస్ సైన్ ఎన్ థీటా, మళ్ళీ కాస్ ఎన్ థీటా. ఓకే, బట్ ఇది ఏ పవర్ ఎన్, అదే మన స్టేట్మెంట్. ఇప్పుడు కేస్ 1, ఏంటంటే ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, అయితే ఫస్ట్ LHS తీసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత? ఏ పవర్ n, అంటే n అంటే 1 కదా, ఏ పవర్ 1 అంటే ఏనే అనమాట. నెక్స్ట్ RHS తీసుకుందాం. RHS అంటే ఇది LHS, ఇది RHS. కాబట్టి RHS కాస్ ఎన్ థీటా, మళ్ళీ సైన్ ఎన్ థీటా, మళ్ళీ మైనస్ సైన్ ఎన్ థీటా,
మళ్ళీ కాస్ ఎన్ తీటా. అయితే ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 1 ఇంటూ తీటా అంటే కాస్ తీటా, సైన్ ఎన్ ప్లేస్లో 1 తీసుకోండి, సైన్ 1 ఇంటూ తీటా సైన్ తీటా, మైనస్ సైన్ 1 ఇంటూ తీటా సైన్ తీటా, కాస్ 1 ఇంటూ తీటా కాస్ తీటా. ఓకే, సో దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాస్ తీటా సైన్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా అంటే దాన్ని ఏ అని చెప్పచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చేసింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమొచ్చింది? ఏ. రైట్ హ్యాండ్ సైడ్లో ఏని. సో కాబట్టి రెండు ఈక్వల్ అని రాస్తాం. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. Therefore, S of n is true for n is equal to 1 అని రాస్తాం. Therefore, S of n is true for n is equal to 1. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 మనమే అసంప్షన్ చేసుకుంటాం. n ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేయాలి. కేస్ 2. Okay, let us assume that S of n is true. అంటే S of n స్టేట్మెంట్ అంటాం. S of n is true for n is equal to k. మనమే అజంప్షన్ చేసుకుంటాం. n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తాం S of nలో. కాబట్టి ఏమొస్తుందంటే S of k మ్యాప్ ఏ పవర్ n ప్లేస్లో k అన్నమాట ఈజ్ ఈక్వల్ టు కాస్ k తీటా, అలానే సైన్ n ప్లేస్లో k అన్నమాట k తీటా, మైనస్ సైన్ k తీటా, మళ్ళీ కాస్ k తీటా. ఓకే, సో నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 అంటే మనం ప్రూవ్ చేయాలి మన స్టేట్మెంట్లో n ప్లేస్లో k ప్లస్ 1 వచ్చేట్టుగా. అంటే మన టార్గెట్ ఏంటి? ఏ పవర్ k ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ n అంటే k పెట్టాలి. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్లా ప్రూవ్ చేయాలి. సైన్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ తీటా మైనస్ అవుట్ సైడ్లో రాసాం సైన్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ తీటా, మళ్ళీ కాస్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ తీటా. అప్పుడు దేర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. కాబట్టి కేస్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ ఏ పవర్ k ప్లస్ 1 నేను ఏ పవర్ k ఇంటూ ఏ లాగా రాసుకుంటా. ఏ పవర్ k ఇంటూ ఏ, ఎందుకంటే బేసిస్ ఈక్వల్ మళ్ళీ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఏ పవర్ k అంటే తెలుసు, ఏ అంటే తెలుసు, రెండింటిని మల్టిప్లై చేద్దాము. ఓకే, అలా మల్టిప్లై చేసినప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉపయోగించుకొని మనకి కొన్ని ఫార్ములాస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాస్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఆర్ సైన్ ఏ మైనస్. కాబట్టి అదే చేస్తున్నా. నెక్స్ట్ టు ప్రూవ్ దట్ కేస్ 3 ఏంటంటే టు ప్రూవ్ దట్ S of n is true for n is equal to k plus 1. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. సో దట్ ఈస్ నౌ ఏ పవర్ k ప్లస్ 1 కదా, దీన్ని నేను ఏ పవర్ k ఇంటూ ఏ లాగా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏ పవర్ k ఏంటో రాద్దాం. ఇదే కదా, సో రాసేస్తున్నాను. కాస్ k తీటా, అదేవిధంగా సైన్ k తీటా, అదేవిధంగా మైనస్ సైన్ k తీటా,
అదేవిధంగా కాస్ కే తీటా ఇంటూ ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ప్లస్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఓకే, కాబట్టి ఇంకా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. మ్యాట్రిక్స్ని ఎట్లా మల్టిప్లై చేయాలి? రెండు మ్యాట్రిక్స్, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ చేస్తున్నా. చూడండి, ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తున్నాను చూడండి, కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా, కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి, కాస్ కే తీటాతో కాస్ తీటాని అట్లనే మళ్ళీ సైన్ కే తీటాతో సైన్ తీటాని మల్టిప్లై చేయాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే యాక్చువల్గా ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ రోతో సెకండ్ కాలం కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్, రెండిటికి సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. కాబట్టి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేశాను. ఫస్ట్ రోతో సెకండ్ కాలంని ఇంకొకసారి చెప్తున్నా, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా ప్లస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో సెకండ్ కాలం చెప్పండి, మైనస్ అవుట్ సైడ్ రాసాను, సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ కాస్ కే తీటా, ప్లస్ మైనస్ అవుతుంది, సో మైనస్ కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. మైనస్ అవుట్ సైడ్ రాసాను, సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. నెక్స్ట్ ప్లస్ కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా. కాబట్టి మనం మల్టిప్లై చేస్తాం, మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తాం ఎన్నో ప్రాబ్లమ్స్కి, అట్లా చేయడమే. అయితే ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లో ఉంది, జాగ్రత్తగా చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏమంటే, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది కాస్లో, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, అదే మైనస్ వచ్చింది అనుకో, మిడిల్లో ప్లస్ వచ్చింది, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, అదే సైన్ ఏ ప్లస్ బి అనుకో, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ సైన్లో. అదే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సో మరి చూద్దాం, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈ ఫార్ములా. కాబట్టి కాస్ ఏ ప్లస్ బి, ఏ అంటే కే తీటా, బి అంటే తీటా, కాబట్టి కాస్ ఏ ప్లస్ బి అంటే కే తీటా ప్లస్ తీటా. ఓకే, నెక్స్ట్ ఇది కాస్ ఏ కాస్ బి లేదు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇది కూడా రాస్తున్నా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, సో గుర్తుంచుకోవాలి, సైన్లోని మిడిల్లో మైనస్ ఉంటే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు
కే తీటా అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటున్నా 2 ప్లస్లు కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవచ్చు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏ అంటే కే తీటా, అన్నిటికీ ఏ ఫస్ట్లో వచ్చేట్టుగా రాయండి, కే తీటా అని. కాబట్టి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏ అంటే కే తీటా, బి అంటే తీటా. సో కాబట్టి ఫార్ములా ఏంటి నాన్న, సైన్ ఏ ప్లస్ బి అంటే కే తీటా ప్లస్ తీటా. నెక్స్ట్, సో ఇప్పుడు మన ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఎన్లో ఆర్ ఏలో మైనస్ సైన్ తీటా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో నుంచి మైనస్ని నేను కామన్ తీస్తే చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. మైనస్ని కామన్ తీశాను, అప్పుడు సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ ప్లస్ అవుతుంది, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా. కాబట్టి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాబట్టి మైనస్ ఆఫ్ సైన్ ఏ అంటే కే తీటా ప్లస్ తీటా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి. ఓకే, సో కాస్ ఏ అంటే ఇక్కడ కే తీటా, బి అంటే తీటా అనమాట, ప్లస్ కాస్ ఏ ప్లస్ బి. మైనస్ ఉంది కాబట్టి సో ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఏ ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ రెండిట్లోంచి తీటాని కామన్ తీద్దాం అన్నిట్లో నుంచి, అప్పుడు ఇంకేముంటుందంటే కే ప్లస్ 1 ఇంటూ తీటా అనమాట. నెక్స్ట్ మళ్ళీ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా, మళ్ళీ మైనస్ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా, మళ్ళీ కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ పవర్ కే ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ పవర్ ఎన్ ఉంది కదా, అందులో ఎన్ ప్లస్ 1 అంటే ఇక్కడ కేక్ చేస్తున్నాం కాబట్టి మూడో కేసు ఏంటి, ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. కే ప్లస్ 1కి ప్రూవ్ చేస్తున్నాం అంటే ఏ పవర్ ఎన్ ఉంది కదా, అందులో ఏ పవర్ కే రాసుకుంటాము, అంటే కాస్ కే తీటా సైన్ కే తీటా మైనస్ సైన్ కే తీటా కాస్ కే తీటా. సో ఇప్పుడు అందులో ఏ పవర్ కేలో కే ఉన్న చోట కే ప్లస్ 1 రావాలి, చెక్ చేద్దాం వచ్చిందో లేదో. కాస్ కే ప్లస్ 1 తీటా వచ్చింది, సైన్ కే ప్లస్ 1 ఇంటూ తీటా వచ్చింది, మైనస్ ఆఫ్ సైన్ కే బదులు కే ప్లస్ 1 ఇంటూ తీటా, కాస్ కే బదులు కే ప్లస్ 1 ఇంటూ తీటా. అంటే therefore the statement or result is true for n is equal to k plus 1. కాబట్టి therefore s of n is true for n is equal to k plus 1. n is equal to k plus 1 కూడా మన ప్రాబ్లం, మన స్టేట్మెంట్, మన రిజల్ట్ ప్రూవ్ అయింది. ఓకే, సో కేస్ 1 కేస్ 2 కేస్ 3 నుంచి by the mathematical induction the statement is true for all positive integers of n అని రాయొచ్చు. Therefore by the principle of mathematical induction the statement is true. For all positive integers n. For all positive integers n అని రాయొచ్చు. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.